स्टार्ट कैमरा एक्शन. Hi guys, welcome to my channel Dr. Reddy. This is my first vlog. సో నాకు కూడా కొంచెం నర్వస్గా ఉంది, బట్ ఇంకా వీడియోస్ చేయగా సో ఐ విల్ గెట్ బెటర్. సరే, ఫస్ట్ టుడే వ్లాగ్ ఏంటంటే వీఆర్ గోయింగ్ టు పాండిచ్చేరి. యాక్చువల్లీ ఇది ఒక 5-6 days బ్యాకే వెళ్ళాల్సింది మేము, బట్ డ్యూ టు సమ్ రీజన్స్ అది పోస్ట్పోన్ అవుతూ ఈరోజు వచ్చింది. యాక్చువల్లీ మా ట్రిప్ ఏంటంటే ఫస్ట్ పాండిచ్చేరికి వెళ్ళి, పాండిచ్చేరి నుంచి అనిరుద్ కాన్సర్ట్ ఒకటి ఉంది నియర్ టు పాండిచ్చేరి, అరౌండ్ 1 hour టైం డిస్టెన్స్లో. సో ఫస్ట్ పాండిచ్చేరికి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ అనిరుద్ కాన్సర్ట్ని అటెండ్ అయ్యి మళ్ళీ పాండిచ్చేరికి వెళ్ళి అక్కడ ఒక 2 days స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఏంటంటే సో దానికోసం నేను బట్టలు ప్యాక్ చేసుకోవాలి, కంబైన్డ్గా ప్యాక్ చేసుకోవాలి, అటు పాండిచ్చేరికి ఇటు కాన్సర్ట్కి. రెడీ అయిపోయాము. ఇప్పుడు నా గేర్ నేను అన్నీ చేసుకున్నాను. రైడ్ చేసేటప్పుడు గేర్ చాలా ఇంపార్టెంట్, సో గేర్ మస్ట్ అండ్ షుడ్. అట్లీస్ట్ హెల్మెట్ అన్న క్యారీ చేయండి. నేను అన్నీ ప్యాక్ చేసుకున్నాను, అన్ని బ్యాగ్స్ అన్ని బైక్ పెట్టేశాను. సో లెట్స్ గో. జస్ట్ నో స్టార్ట్ అవుతున్నాము. టైమ్ ఈస్ 2:30 ఆల్మోస్ట్. ఇటు నుంచి తిరుపతి హైవే ఎక్కి, తిరుపతి హైవే నుంచి చెన్నై వెళ్ళి, చెన్నై నుంచి పాండీకి. అన్నా వచ్చాడే. యాక్చువల్లీ ఇది ఒక సోలో ట్రిప్ కాదు, ఫ్రెండ్స్ ముగ్గురం వెళ్ళాల్సి ఉండే. నా ఫ్రెండ్స్ ఉన్నారు, బెస్ట్ ఫ్రెండ్స్ ముగ్గురు, కౌశిక్ అని. ముగ్గురు ప్లాన్ చేశారు, బట్ ఫెయిల్ అయిపోయింది. కొంచెం అంతా దొంగ నా కొడుకు, నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. మీ గ్యాంగ్లో కూడా ఇలా లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చే ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఉంటే వాళ్ళ నేమ్స్ కామెంట్ చేయండి. చాలా ఎండగా ఉంది ఇప్పుడు ఈ టైంలో. అయితే ఆల్మోస్ట్ మధ్యాహ్నం కదా, నెల్లూరులో ఎండలు చాలా ఎక్కువ, బట్ తప్పదు. యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ ప్లాన్ చేశాను స్టార్ట్ అవ్వడానికి, బట్ ఏంటంటే అనిరుద్ధ్ కాన్సర్ట్ అని చెప్పాను కదా, కాన్సర్ట్ అటెండ్ అవ్వాలి. ఆ కాన్సర్ట్ కోసం టికెట్స్ నా ఫ్రెండ్ ఇప్పించాడు అనమాట. సో అవి యాక్చువల్లీ ఫ్రీగానే ఇప్పించాడు. సో తప్పదు కదా, మనం మనీ పెట్టుకుంటే మనం డిమాండ్ చేయొచ్చు, కానీ ఫ్రీగా వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఎప్పుడు చెప్తే అప్పుడు ఏ టైంలో తీసుకోవాలి, తప్పదు ఇంకా. ఇది విజయవాడ చెన్నై హైవే అనమాట. సో ఇది ఆల్మోస్ట్ చెన్నై వరకు ఇలానే ఉంటుంది, డిస్టర్బ్గా ఉండవు. 1 kilometer ఫ్యూయల్ స్టేషన్ ఉంది. ఫ్యూయల్ స్టేషన్లో ట్యాంక్ ఫుల్ చేసుకొని ఆల్మోస్ట్ ట్రిప్ ఎఫ్ పడిపోయింది. ట్రిప్ ఎఫ్ అంటే ఇంకెక్కువ దూరం వెళ్ళదు, మ్యాక్సిమం ఇంకో 100 kilometers వెళ్తుంది. మనమేమో చాలా ఆల్మోస్ట్ 300 to 400 kilometers వెళ్ళాలి. సో ఫ్యూయల్ ముఖ్యం, బిగిలు ముఖ్యం బిగిలే.
కొట్టించేసాను. ఆల్మోస్ట్ దీన్ని క్లాసిక్ రీబౌండ్ కెపాసిటీ వచ్చేసి 13.5 లీటర్స్. సో 13 అంటే నా బైక్ 30 కిలోమీటర్స్ వస్తుంది పర్ లీటర్. ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్, హైవేలో ఈజీగా వస్తుంది 30 కిలోమీటర్స్. సో లెట్స్ సీ మళ్ళీ ఎప్పుడు ఫ్యూయల్ ట్యాంక్ ఫిల్ చేయాల్సి వస్తుందో. ప్రస్తుతానికైతే లెట్స్ గో. ఇదే నాయుడుపేట హైవే. అయితే అలా వెళ్ళాలి పైన, మనం చెన్నై కాబట్టి. వెదర్ కూడా కొంచెం కూల్గా ఉంది, సో దట్ రైడ్ కూడా కొంచెం కూల్గా చేసుకోవచ్చు. ఒకవేళ హాట్గా ఉండి హ్యూమిడిటీ ఉంటే మొత్తం ఇరిటేటెడ్గా ఉంటుంది. పైగా మనం వేసుకునే గేర్కి, ఈ రైడింగ్ జాకెట్కి అంతా స్వెట్ అంతా వచ్చేస్తుంది. అయినా కూడా నా జాకెట్ కొంచెం ఏంటంటే కొంచెం మంచి పోర్స్ ఉంటాయి, ఎయిర్ కెన్ గో త్రూ దట్. అయినా కూడా ఎంతైనా స్వెట్ అనేది వస్తూనే ఉంటుంది కదా, హ్యూమిడ్ పెరిగే కొద్దీ స్వెట్ ఎక్కువ అవుద్ది, ఇరిటేటెడ్గా ఉంటుంది. సో ఇలా వెదర్ ఉంటే కొంచెం కూల్గా మనం వెళ్ళచ్చు ఎంత దూరమైనా హ్యాపీగా. హోప్ సో ఇలానే ఉండిద్ది మనం పాండీ రీచ్ అయ్యేంత వరకు. ఇప్పుడే కాఫీ కోసం ఆగాను. వాంట్ సమ్ బ్రేక్. It's break time. ఇప్పుడే కాఫీ తాగాను, సమ్ కూల్ డ్రింక్. ఇంకా చెన్నై 70 కిలోమీటర్స్ ఉంది. ఇలా పోతే తెల్లార్లు పోవాలి మనం, తెల్లార్లు. ఐ థింక్ ఇట్స్ రైనింగ్. అనుకున్నాను రైన్ కూడా తెచ్చుకున్నామని, కానీ ఏముంటుందిలే వర్షం పడదు అనుకొని కాన్ఫిడెంట్గా వచ్చాను. చాలా కాన్ఫిడెంట్గా జస్ట్ షుగర్ అని మిక్స్ చేసావు కదా. సాయిరామ్ 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 సాయిరామ్, వర్షం స్టార్ట్ అయింది. సాయిరామ్. చెప్తానా 10 మినిట్స్ అని, 15 మినిట్స్లో కాదా ఇంకా, అప్పుడే స్టార్ట్ అయింది. పడుతున్నాయి చిరుకులు నా మీద. ఆన్ మిడ్ ఉన్నాను, రైన్ స్టార్ట్ అయింది. సో హ్యావ్ టు వెయిట్ అంటిల్ ద రైన్ స్టాప్స్. ఎక్కువ వర్షం ఏం కాదు, బట్ నా దగ్గర కవరింగ్స్ ఏం లేవు. బ్యాక్ ఏమి కవర్ వేసాను, కానీ ఇంకొక కాలేజ్ బ్యాగ్ ఉంది, దానికి కవరింగ్స్ ఏం లేవు. దాంట్లో ఛార్జర్స్ అన్నీ ఉన్నాయి. సో హ్యావ్ టు వెయిట్. సో రైన్ అయితే కొంచెం తగ్గింది, సో స్టార్ట్ అవుతున్నాను. నాకు వేరే ఆప్షన్ లేదు, ఎందుకంటే మరీ నైట్ అయిపోద్ది. ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది, ఇంకా నేను చెన్నై కూడా రీచ్ అవ్వలేదు. సో తప్పదు, ఇంకా తడుచుకుంటైనా వెళ్ళాల్సిందే. నాకున్న ఒకే భయం ఏంటంటే లైక్ నా ఫోన్ ఛార్జెస్ తడిచిపోతాయేమో అని. అట్ ద సేమ్ టైం నా ఫోన్ కూడా, ఎందుకంటే దాంతో రికార్డ్ చేస్తున్నాను నేను. సో కొద్దిసేపు రికార్డ్ చేసి ఐ విల్ కీప్ ఇట్ సేఫ్. అండ్ రైన్ అయిపోయాక నేను మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను.
హాయ్ గాయ్స్, వర్షం అయితే అయిపోయింది కానీ క్లైమేట్ అయితే కూల్గానే ఉంది. బై గాడ్ గ్రేస్ మళ్ళీ వర్షం పడకపోతే హ్యాపీ. ఇంకా నేను చెన్నైకి 25 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాను. చెన్నైకి వెళ్ళి చెన్నై నుంచి పాండిచ్చేరి వెళ్తాను. సో లెట్స్ గో. వెదరయ్యా వెదర్. మధ్యాహ్నం నుంచి ఇలా ఉంటే బాగుండు అంటే మళ్ళీ వర్షం పడిద్దామని అదొక భయం. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఇలానే అయిపోవాలి. సూపర్ ఉండిద్ది. వీళ్ళు ఏం సర్వీస్ చేశారో ఏమో. 3 hours పడుతుంది. నేను ఇంకా కష్టాలేమో వస్తున్నాయి. రైడ్ అంతా చైన్ అంతా డ్రై అయిపోయింది. సౌండ్ వస్తుంది అసలు. చైన్ లూప్ చాలా ఇంపార్టెంట్ మనం రైడ్కి వెళ్ళేటప్పుడు.